న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ సుచిత్ర ఆనందన్. హాయ్ అండి, నమస్తే. నమస్తే. సో సుచిత్ర ఆనందన్ అంటే తెలుగు వాళ్ళకి కాసేపు ఎవరీమా అని మైండ్లో రన్ అవుతూ ఉంటుందేమో డెఫినెట్గా. బట్ నేను చెప్తున్నాను కదా, నేను షూట్ అయిపోయి ఇంటి లోపలికి వెళ్ళగానే మా ఇంట్లో కానిస్టేబుల్ కనుక్కుని సిరీస్ చూస్తున్నారు. వర్ష బొల్లమ్మ యాక్ట్ చేస్తున్నారు. నేను బిఫోర్ సందీప్ కిషన్ తను ఒక సినిమా చేశారు. ఆ సినిమాకి నేను తను ఇంటర్వ్యూ చేశాను ఫస్ట్ టైం, అప్పుడే చూడటం వర్ష బొల్లమ్మని. బిఫోర్ తను కూడా ఇన్ఫ్లుయెన్సర్, మంచిగా ఫేమస్ ఇన్స్టాలో కూడా. బట్ దాంట్లో తన రోల్ నాకు బాగా నచ్చింది, దాని తర్వాత మీ రోల్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మేరీ వసుదా కానీ నేను చూసి మిమ్మల్ని నేను ఐడెంటిఫై చేయలేకపోయానండి. ఎందుకంటే మనం బిఫోర్ ఒక ఫంక్షన్లో కలిసాం కదా, అప్పుడు సన్నగా ఉన్నారు. ఆ సినిమాలో ఆ సిరీస్లో లావుగా అనిపించారు. తను తిని కాదులే అనుకున్నాను. తర్వాత ఒక ఛానల్లో ఇంటర్వ్యూ వచ్చిందాక నాకు అర్థం కాలేదు, తను ఒకటే, నేను మిస్ అయ్యాను మీ ఇంటర్వ్యూ అని. బట్ నిజంగా చాలా మంచి ఆఫర్స్ రావాలి మీకు, కానీ మీరు ఎందుకు ట్రై చేయట్లేదో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాన్నగారు చాలా పెద్ద యాక్టర్, ఆనందన్ గారు. తమిళ్లో హీరోగా చేశారు, విలన్గా చేశారు, టాప్ లెవెల్లో ఉన్నారు. మీ అక్కగారు డిష్కో శాంతి గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ బావగారు శ్రీహరి గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ ఇంకో బావగారు ప్రకాష్ రాజ్ గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ అక్క లలిత గారు తమిళ ఇండస్ట్రీలో కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశారు. బట్ నిజంగా మీ నాన్నగారు లెగసీని అమ్మాయిలైనా కానీ ఎంత బాగా కంటిన్యూగా మంచిపోకుండా ఇండస్ట్రీని చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి. బట్ ఎందుకు చాలా లేట్గా వచ్చారు తెలుగు ఇండస్ట్రీకి? ఏంటి బిఫోర్ ఏం చేసేవాళ్ళు? బిజీగా పర్సనల్ లైఫ్లో బిజీగా ఉండి రాలేకపోయారా, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చారు ఇండస్ట్రీకి అసలు మీరు? బిఫోర్ మ్యారేజ్ అంటే స్టడీస్ సార్. బికాస్ మా అక్కకు నేను రాకూడదు ఇండస్ట్రీ, బికాస్ ఆల్ ది సిస్టర్స్ వేర్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. గ్రాడ్యుయేషన్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు కుదరలేదు. సో దే వాంట్ మీ టు గెట్ ద గ్రాడ్యుయేషన్. తర్వాత నాకు కూడా అప్పుడు ఇంట్రెస్ట్ లేదు సార్ చదువు. అక్క లైక్ ఫ్యామిలీతోనే ఉండటం, ఎందుకంటే ఎక్కువ మూవీస్ కూడా చూడను మనం అప్పుడు. అంత ఇప్పుడు వచ్చిన ఓటీటీ మూవీస్ అప్పుడు లేదు కదా, అండ్ వీ డోంట్ గో ఫర్ మూవీస్ ఆల్సో. సో అంత క్రేజ్ లేదు నాకు అప్పుడు. అండ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐ వాంట్ బికమ్ ఐపీఎస్, బట్ అన్న కొంచెం పంపించారు క్లాస్కి, తర్వాత వద్దని చెప్పి ఆపేశారు. దెన్ ఐ వాంట్ బికమ్ అ జర్నలిస్ట్. ఓకే. నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను ఇంట్లో కూడా ఎక్కువ. సో ఐ డోంట్ నో హౌ ఐ వాంటెడ్, బట్ ఎంత లక్కీయో మీ హస్బెండ్. ఎక్కువ క్వశ్చన్స్ అడిగే వైఫ్ అడగను సార్ నేను. హి ఇస్ రియల్లీ లక్కీ బికాజ్ ఐ డోంట్ క్వశ్చన్ అట్ ఆల్. సో జర్నలిస్ట్ గా రావాలని చెప్పి నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 1 year ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్. ఓకే. చాలా ఇష్టం సోషల్ వర్క్ అంటే. స్టెలా మారిస్లో చేస్తాను 1 year. తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసేసాను. ఓకే. పెళ్లి చేసి పంపించేశారు. అయిన తర్వాత ఐ ట్రై, బట్ పెళ్ళి అయిన తర్వాత వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనర్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అలా వెళ్ళిపోయాను. సో నా కెరీర్ ఇలాగే స్టార్ట్ అయిందన్నమాట. మూవీ అదని ఏం లేవు అప్పుడు. అండ్ ఏదో ఒక ఫ్యాషన్ షో నా ఫ్రెండ్ కోసం వెళ్తే అక్కడ ఒక అమ్మాయి మిస్ అయిందనమాట. దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ఫ్యాషన్ ఇండస్ట్రీ. ఓకే. సో ఐ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ ద ర్యాంప్. సో అట్లా చేసి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇలా చేసుకుని ఉన్నాను. దెన్ మై హస్బెండ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్. పూణే నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఓకే. ఇక్కడ వచ్చి సేమ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ట్రైనింగ్ కోర్స్ తీద్దాం చెప్పే ఇన్స్టిట్యూట్కి వెళ్తే అంత మంచి ఇన్స్టిట్యూట్ దొరకలేదు నాకు టు బి ఏ ట్రైనర్. సో తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీ ఫాలోడ్ మీ అనమాట. పీపుల్ యూస్ టు కాల్, బికాజ్ ఇక్కడ డస్కీ స్కిన్కి ఎంత వాల్యూ తెలీదు. పూణేకి అయితే దే పిక్ మీ బికాస్ ఆఫ్ డస్కీ. ఐ వాజ్ ఓన్లీ గర్ల్ దట్ టైమ్ హూ వాజ్ డస్కీ. ఓకే. అందరూ తెల్లగా ఉంటారు, నేను ఒక్కటే క్యూట్ గా నల్లగా ఉంటాను అన్నమాట. అండ్ కొంచెం ప్లంపి, కొంచెం మన థైస్ అని కొంచెం లావుగా ఉంటుంది కదా, కమిలియన్. సో దానికోసం నన్ను సెలెక్ట్ చేస్తారు. ఆన్ ర్యాంప్ లో బాగుంటుంది అమ్మాయి అని చెప్పి. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా చేశాను. ర్యాంప్ వాక్స్ ఒక్కటే చేశాను హైదరాబాద్ లో చేశాను. లైక్ 2009 అనుకుంటాను అప్పుడు చేశాను. అండ్ తర్వాత ఐ స్టార్టెడ్ నోయింగ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ ఆల్సో. హై బై ఫ్రెండ్సే ఉంటారు అందరూ.
అప్పటి వరకు తెలియదు డిస్కో శాంతి గారి చెల్లెలు అని. ఇప్పుడు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు అవునా? సిస్టర్. అవును, ఓకే. బికాస్ ఐ డోంట్ టెల్ ఆల్సో. చిన్నప్పటి నుంచి అలాగే నేను. దాంట్లో షాన్ అని చెప్పి ఒక ఫ్రెండ్, హీ టోల్ లైక్ ఋషిని ఒక మూవీ ఉంది, దానికి ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలి అని చెప్తే 1 month థింక్ చేస్తా చేద్దామా అవుతాను. బికాస్ మనకి ఇండస్ట్రీ గురించి ఏం తెలీదు, తెలుగు రాదు. తెలుగు రాదు మ్మ్. అండ్ యాక్టింగ్ రాదు. ఆ, సరే ఓకే చెప్పి 1 month తర్వాత ఆడిషన్కి వెళ్ళాను. దే గేవ్ ఓకే టైం ఇచ్చారు నేర్చుకుంటానికి. రిహర్సల్ చాలా చేశారు అక్కడ ఓకే. ఋషిలో. తర్వాత దెన్ ఐ కేమ్ అలా వచ్చాను. బట్ మధ్యలో ఐ టుక్ అ బ్రేక్ అనమాట మూవీ అండ్ దెన్ రీజన్గా బికాస్ ఆఫ్ మై డాటర్ కూడా చెప్పవచ్చు, టు టేక్ కేర్ ఆఫ్ హర్. అండ్ ఐ డిడ్ సీరియల్స్, తర్వాత మూవీ చేశాను, తర్వాత వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఓకే. సో ఇప్పుడు తెలుస్తుంది ఇండస్ట్రీకి ఇప్పుడు సుచిత్ర తెలుస్తుంది. ఎవరు, అందరేమో సుచిత్ర అనగానే కొరియోగ్రాఫర్ సుచిత్ర అనుకుంటున్నారు. అవును సార్. కానీ ఇంకొక యాక్ట్రెస్ కూడా ఉన్నారండి ఇక్కడ, సుచిత్ర ఆనందన్. వాళ్ళ నాన్నగారు సిఎల్ ఆనందన్ గారు చాలా పెద్ద యాక్టర్ అన్నమాట. తమిళ్లో, కన్నడలో, మలయాళంలో ఎన్నో సినిమాలు చేశారు అవును సార్. హీరోగా, అవును సార్. అండ్ విలన్ గా చేశారు. చాలా నిజంగా గ్రేట్ అండి. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ మీ అక్క చెల్లెలు కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అది చాలా తక్కువ. మేబీ నా అమ్మ నాన్న అలా పెంచారు కాబట్టి అవును సార్. గ్రేట్ అది. ఈవెన్ మై డాడ్ హీ నెవర్ లైక్ అలా ఉండాలని చెప్పలేదు. ఎప్పుడు డాడీ కూడా అలాగే ఉంటారు. హీ స్పీక్స్ టు వాచ్మెన్ చేయి, ఐ మీన్ షోల్డర్ మీద చేయి వేసుకుని మాట్లాడతారు మా డాడీ. సో బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ వి ఆల్ ఆర్ లైక్ దిస్. ఓకే. కానీ మీరు పుట్టే టైంకే ఇంట్లో ఒక 4-5 ఫారెన్ కార్స్ ఉన్నాయంట కదండి? నాకు తెలిసినప్పుడు అప్పుడు పెద్ద లాంగ్ ఐ డోంట్ నో దట్ నేమ్, లాంగ్ గా ఉంటుంది కదా అది. అండ్ నాకు తెలిసి అంబాసిడర్ అండ్ ఫియట్ అప్పుడు చాలా పెద్ద క్యాబ్స్. అవును, అవును. సో దాంట్లోనే తిరగటం అని. కానీ ఎంతమంది మొత్తం మీరు సిబ్లింగ్స్? వీఆర్ 7. 7. అక్క తాడా? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చూస్తే అక్క థర్డ్ వస్తుంది, సిస్టర్స్ చూస్తే షీ సెకండ్. ఓకే. 3 brothers 3 sisters. ఓకే. చాలా పెద్ద ఫ్యామిలీ. చాలా పెద్ద ఫ్యామిలీ కాదు, చాలా పెద్ద ఫ్యామిలీ. కానీ నాన్నగారు అంత బిజీ యాక్టర్ అయ్యి ఇంతమంది పిల్లలు అసలు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు, టైం ఇచ్చేవాళ్ళు అసలుకి? ఐ మీన్ నాకు నాన్న గురించి అంత తెలియదు, బికాస్ వెన్ ఐ లాస్ట్ హిమ్ ఐ వాజ్ 8 years old. బట్ కానీ హీ యూస్ టు గివ్ మంచి టైం. నాకు తర్వాత అక్క గేవ్ బర్త్ టు డాటర్, లైక్ నాకు దానికి జస్ట్ 4 years డిఫరెంట్. సో అప్పుడు అప్ప యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. నన్ను పక్కన పంపించి దాన్ని చూసుకుంటు, బికాస్ ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ కదా. సో హీ ఆల్వేస్ గివ్ టైమ్ టు ద ఫ్యామిలీ. నాకు Okay. తెలిసి అప్ప అలా. ఓకే. కానీ ఏంటి అసలు మీరు ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీకి వచ్చేసరికి డిఫరెంట్ లుక్. యూజువల్ గా అందరూ బ్యాంగిల్స్ వేస్తారు. చిన్నప్పుడు ఓన్లీ బ్యాంగిల్స్ వేసుకుని ఉన్నాను సార్. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఇంటూ గెటింగ్ ఇంటూ స్వామీజీస్ దగ్గరికి ఎక్కువ వెళ్తారా? అలా వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఎస్. ఓ, సనాతన ధర్మం మీద. మేబీ ఇన్ ఫ్యూచర్ అలాగే వెళ్ళిపోతాను సార్. ఓకే. I don't know. I'm like following Shiva for a long time. It's been just 5.5 years. ఓకే. So దాంట్లో వెళ్ళిపోతున్నాను. అదే రుద్రాక్ష కూడా వేశారు. రుద్రాక్ష, కరంగాలి మాల, all the beads. సో ఇవన్నీ ఏంటండి, ఎక్కడ తీసుకున్నారు ఇవి? ఇదని I have a person sir who makes it from Bombay. ఓకే. So it's all crystals అన్నమాట, original crystals. ఒరిజినల్ క్రిస్టల్స్. Yes, ఓకే, original ఓకే, ఓకే. crystals. సో దానికి నాకేమైనా ప్రాబ్లం అది చెప్తే షీ విల్ సెండ్ ఇట్ అనమాట. అక్కడ Okay. డూ ద పూజ అండ్ సెండ్ ఇట్. ఓకే. అకార్డింగ్ టు దిస్ యూ గెట్ పాజిటివ్ వైబ్స్. ఓకే. యువర్ హౌ యువర్ ఇంటెన్షన్ విల్ చేంజ్. Hmm. నేను ఎప్పుడు అది ఇది వేసిన తర్వాత నెగటివ్ థాట్స్ వెళ్ళిపోయింది అనమాట. ఎవరు చెప్పినా నవ్వుకొని వెళ్ళిపోతున్నాను. ఓకే. సో ఇట్ చేంజ్ మై లైఫ్ టోటల్లీ. అండ్ ఇట్ గివ్స్ యూ పాజిటివ్ వైబ్స్. మనకి ఎక్కడ చూసినా పాజిటివ్. ఇప్పుడు ఎవరు మాట్లాడినా సరే, నాకేం రాకపోయినా సరే ఓకేలే అని చెప్పేసి వెళ్ళిపోవటం. అండ్ గివ్స్ యూ హెల్త్ వైస్ మంచిగా చూసుకుంటుంది. ఓకే. ఓకే. ఎవ్రీథింగ్ లైక్ దట్. అంటే ఒరిజినల్ క్రిస్టల్స్ టచ్ అయితేనే బాడీకి చాలా డిఫరెన్స్ అర్థం ఫీల్ అవుతుంది కదా. దట్ సెన్సేషన్. డెఫినెట్లీ. బట్ ఎలా మీరు ఎలా అది 24 hours అలానే ఉంచుతారా బయటకు లేకపోతే? వచ్చినప్పుడు వేసుకుంటాను సార్. దెన్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్ ఐ వాష్ ఇట్, ఐ కీప్ ఇట్ నియర్ గాడ్. ఓకే. అగైన్ ఇట్ టేక్స్ ఆల్ ద నెగటివ్ అవుట్ సైడ్ అండ్ పాజిటివ్. Hmm. ఎక్కువ నెగటివ్ గా అనిపిస్తే ఐ విల్ పుట్ ఇట్ ఇన్ సాల్ట్ వాటర్ అండ్ కీప్ ఇట్ ఫర్ ద ఓవర్ నైట్. ఓకే.
అండ్ ఐ రిమూవ్ ఇట్. దెన్ ఒక హాఫ్ అన్ అవర్ మిల్క్లో పెట్టేస్తాను. ఓకే. దెన్ ఐ వాష్ ఇట్ అండ్ వేర్ ఇట్. ఓకే. అంటే ఎవరి లైఫ్‌లో అయినా గానీ దేవుడిని ఎప్పుడు మనం స్ట్రాంగ్‌గా నమ్ముతాము అంటే ఏదైనా డౌన్ అయినప్పుడు లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు హస్బెండ్ సైడ్ నుంచో లేకపోతే పిల్లల సైడ్ నుంచో లేకపోతే ఫ్యామిలీ సైడ్ నుంచో ఏదో ఒకటి మనం ఫేస్ చేస్తున్నప్పుడే డెఫినెట్‌గా గాడ్‌ని బిలీవ్ అవుతాం. అలా మీ లైఫ్‌లో ఏమైనా ఉందా అండి? అంత స్ట్రాంగ్‌గా బిలీవ్ అవ్వటానికి 6 ఇయర్స్ బ్యాక్? లేదు సార్, చిన్నప్పటి నుంచే మా అబ్బి యూస్ టు టేక్ మీ టు టెంపుల్. ఎక్కడ వెళ్ళినా టెంపుల్, ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి అయినా కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే. సో చిన్నప్పటి నుంచే నాకు అది ఉందన్నమాట. టెంపుల్, స్వామి అంటే చాలా ఇష్టం. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చి చెప్పొచ్చు, నో ప్రాబ్లం అండి. 6 ఇయర్స్ బ్యాక్ అంటే మై బ్రదర్ వాస్ నాట్ వెల్. సో ఐ స్టార్టెడ్ బిలీవింగ్ లైక్ దట్. అదే క్యాన్సర్‌తో చనిపోయారు. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ శివ. అండ్ స్టార్ట్ చేసినప్పుడు అన్న హీ వాజ్ లైక్ ఆ లైఫ్ ఫర్ అ వైల్. మీ ఇద్దరికి మంచి అంటే చాలా. స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది డెఫినెట్‌గా. బ్రదర్ కంటే మీరు లాస్ట్ కిడ్ కదండి ఇంట్లో. Hannah used to take me to school, drop me, pick me up. I'm very close to him. అన్న ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? చెన్నై. చెన్నై. అందరూ సెటిల్ అయిపోయారా పిల్లలు? సెటిల్ అవ్వటం కాదు, బట్ వదినాకు వచ్చి బొటిక్ ఉంది. సో షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్ నౌ. ఓకే. ఓకే. అప్పుడప్పుడు మేము వెళ్ళి చూసుకొని రావటమే. ఇంకా అన్న ఒకటే లేరు అక్కడ. ఓకే. చాలా పెద్ద లాస్ నిజంగా చెప్పాలంటే. శాంతి గారు లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. చాలా అందరూ వరుసగా దగ్గర ఉన్న వాళ్ళందరిని మేము మిస్ అయ్యామని చెప్పేసి. బట్ మా అమ్మ చనిపోయారు, తర్వాత బావ తర్వాత అన్న.